At Anurag University, be everyone you dream to be. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలామందికి నిద్ర కరువు అవుతోంది ఈ మధ్యకాలంలో. అసలు నిద్ర లేకపోతే మనిషి చచ్చిపోతారు. ఈ విషయం తెలుసా? ఇది నేను చెప్తున్న మాట కాదండోయ్, అధ్యయనాలే చెప్తున్నాయి. మరి సరైన నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? దీనికి ఏమైనా హోమ్ రెమెడీ ఉందా? హోమ్ రెమెడీ అనగానే మీ అందరికీ ఆ డాక్టర్ ఎవరో గుర్తొచ్చారు కదా. ఎస్, దాదాపు 35 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఎస్, నిద్ర అనేది చాలా మందికి కరువు అవుతోంది. రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు అందుకే చెప్పారమ్మా. సో ఈ రోజుల్లో మరి కంటి నిండా ఎంతమంది నిద్రపోతున్నారమ్మా? చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇదే సమస్య. నిద్రలేమి. సో దీనికి సవాలక్ష కారణాలు. మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, లేటుగా ఆహారం తీసుకోవడం కారణం కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాలైన వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ శాతం మందిలో బహుమూత్రం యూరినేషన్ ఎక్కువ ఇదైపోతుంటుంది. అలాంటప్పుడు వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నిద్ర పట్టించుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అంతేకాకుండా మరి ఆస్తమా వ్యాధిగ్రస్తులు కానీ, రాత్రిపూట దగ్గు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళలో కూడా బాగా నిద్రపోతున్నప్పటికీ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి శీతాకాలంలో లేకపోతే రాత్రిపూటనే చల్ల వాతావరణంలో వచ్చేటువంటి నొప్పులు కొన్ని ఉంటాయి. సో ఈ భుజం నొప్పి కానీ, తర్వాత ఈ కాళ్ళ నొప్పులు కానీ, పిక్కల నొప్పులు కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఆ నొప్పుల బాధను భరించలేక ఆ మధ్యలో నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకు వచ్చేసి మళ్ళీ నిద్ర పట్టదు. ఇలాంటి కారణాలు కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, కొన్ని రసాయన ఔషధాలు వాడినప్పుడు వాటిలో సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా నిద్రలేమి వచ్చేస్తుంది. అలాంటి మందులు వాడినప్పుడు నిద్ర పట్టదనమాట. అవి కొన్ని రకాలు ఉంటాయి. ఈ విధంగా రకరకాల కారణాల చేత, పోషకాహార లోపం చేత కూడా నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా రకరకాల కారణాల చేత నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుంటుందండి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? సరైన నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? దేహ ధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా ప్రతి జీవికి నిద్ర, విశ్రాంతి అవసరం అండి. కాబట్టి ఎప్పుడైతే తగినంత ఈ దేహానికి మనసుకు మనం విశ్రాంతినివ్వమో, అంటే నిద్ర రూపంలో కనీసం, సో దీని యొక్క ప్రభావము శరీరం మీద ఉంటుంది, మనసు మీద ఉంటుంది. సో నిద్రలేం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య రావచ్చు, మలబద్ధక సమస్య రావచ్చు, హార్మోన్ల అస్తవ్యస్తత రావచ్చు, అదేవిధంగా మరి వెయిట్ రావచ్చు, తర్వాత గుండె జబ్బులు రావచ్చు, అదేవిధంగా మరి షుగర్ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, బీపీ రావచ్చు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా దీనివల్ల రావచ్చు. అంతేకాకుండా మరి నిద్రలేం వల్ల తలనొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కంటికి సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మతిమరుపు సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఏకాగ్రత, ధారణా శక్తి సన్నగిలడము, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి సరిగ్గా నిద్ర లేకపోవడం చేత ఈ పక్షవాతము, అదేవిధంగా పార్కిన్సన్స్, వణుకుడు రోగం అంటారండి, వణుకుతుంటుంది బాడీ అంతా ఇలాగా. సో ఇలాంటి అనేక రకాలైన జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. సో అనేక రకాలైనటువంటి ఈ శారీరకమైన జబ్బులు, మానసికమైన జబ్బులు నిద్రలేమి వల్ల కలుగుతుంటాయండి. కాబట్టి అంటే ప్రతి మనిషికి నిద్ర చాలా చాలా అవసరం. ఎస్, మరి నిద్ర పట్టాలంటే హోమ్ రెమెడీ ఏం చెప్తారు? ఆయుర్వేదంలో ఏదైనా ఉందా? చాలా చాలా ఉన్నాయండి. మంచి హోమ్ రెమెడీ చెప్తాను చూడండి. దీనికి జీలకర్రను వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు 100 గ్రాములు జీలకర్ర చూర్ణం తీసుకోవాలి. జీలకర్రను వేయించి చూర్ణం లాగా తయారు చేసుకొని 100 గ్రాముల జీలకర్ర చూర్ణంలో 10 గ్రాములు గసగసాలను చాలా లైట్గా వేయించాలండి. మరీ ఎక్కువ వేస్తే మాడిపోతాయి, ఔషధ గుణాలు తగ్గిపోతాయి. జస్ట్ వేడి ధైర్యట్లో అలా వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిపేసేసి ఆ గసగసాల చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా జాజికాయల చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల జీలకర్ర చూర్ణంలో 10 గ్రాముల గసగసాల చూర్ణము, 10 గ్రాముల జాజికాయల చూర్ణం మొత్తం కలిపేసేసి కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలిగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 100 ml గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్, మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క పౌడర్ను కలిపేసి సేవిస్తున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా మనకి మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగి అది సమర్థవంతంగా పనిచేసేసి మరి పడుకున్న వెంటనే నిద్ర అవ్వడం మొదలవుతుంది. నేను ఇంత ఉపద్ఘాతం చెప్పేసి చాలామంది మరి ఫస్ట్ రోజు వాడతారు, రెండో రోజు వాడతారు,
మరి ఎక్కువ శాతం మంది నిద్ర పట్టదు. మరి వీళ్ళేదో ఇంతసేపు డిస్కస్ చేసి నిద్ర పడుతుందని చెప్పేసి చెప్పారు, మేము 2 రోజులు వాడినా 3 రోజులు వాడినా నిద్ర పట్టలేదని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటుంటారండి. సో ఇలాంటి ఔషధాలు పనిచేయాలంటే బాడీ కొంచెం మనం టైం ఇవ్వాలి. న్యాచురల్గా బాడీలో మార్పులు జరగాలంటే కాస్త టైం వ్యవధి ఇచ్చినప్పుడు పనిచేస్తాయి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్ష్యాలను బట్టి కొంతమందికి త్వరగా రిజల్ట్ వస్తుంది, కొంతమందికి కాస్త టైం పడుతుంది. రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. కాబట్టి రెగ్యులర్గా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జీలకర్రలో అనేక రకాల పోషకాలు ఇచ్చే పదార్థాలతో పాటు మరి మెలటోనిన్ అనేటువంటి పదార్థం కూడా ఉందండి. సో సర్వసాధారణంగానే మెలటోనిన్ జీలకర్రలు ఉంది. మెదడులో మెలటోనిన్ తక్కువ కావడం చేత ఈ సమస్య జరుగుతుంది. సో ప్రకృతిలో దొరికేటువంటి మెలటోనిన్ కూడా అందించడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉంటాయి. రెండవది ఏంటంటే గసగసాల గురించి చెప్పాను. దీని పేరే శాస్త్రీయంగా పెపావర్ సోమ్నిఫెరా. అన్ని భాషలో సోమ్న అంటే నిద్రను కదా చేసేటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేతనే దీనికి పెపావర్ సోమ్నిఫెరా అని పేరు పెట్టడం జరిగిందండి. కానీ మరి ఎక్కువ రోజులు దీర్ఘకాలం పాటు మాత్రం ఇది వాడకూడదు. నేను చెప్పినట్టు పద్ధతిలో కొన్ని రోజుల పాటు ఆపేస్తే సరిపోతుందండి, ముఖ్యంగా గసగసాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా జాజికాయలో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ నిద్రను బాగా కలగజేస్తుంది. కారణం మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి పరిశోధకులు కూడా గుర్తించడం జరిగిందండి. సో ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకున్నాం కాబట్టి చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ దీని యొక్క ప్రభావం మన దేహంలో ఉండి సదా మనల్ని కాపాడుతూ, సదా రక్షిస్తూ, మరి ఇతర ఇబ్బందులు లేకుండా కూడా కాపాడుతుంటుందండి. ఏ వయసు వారైనా వాడొచ్చా అండి దీన్ని? అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొంతమంది షుగరు, అలా కొన్ని దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా దీన్ని వాడొచ్చు. 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చండి. కాబట్టి చిన్న వయసు వాళ్ళు, అదేవిధంగా సమస్య తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయితే 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. కాబట్టి పెద్ద వయసు వాళ్ళు ఉండి, అదేవిధంగా సమస్య మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయితే మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చండి. ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాల్లో అగ్రస్థానం దీనికి చెప్పుకోవచ్చండి. ఒక 1-2 వీక్సా లేదంటే మంత్సా? మినిమం ఒక 40 డేస్, 1 మంత్ 40 డేస్ వాడేసేసి కొంత వ్యవధి ఇవ్వాలండి. ఎస్పెషల్లీ గసగసాలు కలిసినటువంటి ఆహార ఔషధాన్ని ఎక్కువ రోజులు రెగ్యులర్గా వాడుకోకూడదండి. 1 మంత్ 40 డేస్ వాడేసేసి తర్వాత కాస్త వ్యవధి ఇచ్చి మళ్ళీ కొన్నాళ్ళు వాడుకోవచ్చు. ఇక్కడ మీరు మరొకటి కూడా గుర్తించాల్సింది ఏంటంటే జీవన నియమాలు, జీవన విధానం కూడా చక్కటి నిద్రకు ఉపకరిస్తాయి అన్నమాట. ఎలాగంటే ప్రతిరోజు టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చాలా చాలా కూడా ముఖ్యమండి. ఇంకోటి ఏంటంటే పెందలాడే ఆహారం తీసుకోవాలి. అందుకే పూర్వకాలం కూడా మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే పెందలాడే ఆహారం తీసుకునేవాళ్ళు, అర్లీగా పడుకునేవాళ్ళు. గూట్లో దీపం నోట్లో ముద్ద. సో గూట్లో దీపం పెట్టేసరికి ఆ కార్యక్రమం అయిపోతేనే ఆహారం తీసుకునేవాళ్ళు, విశ్రాంతి తీసుకునేవాళ్ళు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో అంటే కొన్ని సాధ్యం కాదనుకోండి, పెద్దలు ఆ యొక్క అలవాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి చక్కటి నిద్ర సొంతం ఇది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సో అర్లీగా ఆహారం తీసుకోమని చెప్తున్నాను. తీసుకునే ఆహారం కూడా మరి తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారము, ప్రకృతిలో దొరికేటువంటి సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకునేందుకే ముఖ్యంగా డిన్నర్ తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి రాత్రిపూట ఒకే టయానికి పడుకోవాలి, ఉదయం ఒకే టయానికి లేయాలి, ఒకే శయనగదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునేటువంటి శయనగది కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, ఎక్కువ లైటింగ్ లేకుండా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినట్టు పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడి కొన్నాళ్ళు ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తలు కూడా మనల్ని సదా కాపాడుతుంటాయండి. రైట్. ఇక్కడ ఫైనల్గా ఒక మేజర్ డౌట్ నాకు వచ్చింది. చాలామంది పాలు తాగేస్తారు మీరన్న ఔషధంతో కలిపి, ఆ తర్వాత ఏదైనా మూవీ చూస్తే నిద్ర వస్తుందంటారా? సెల్ ఫోన్ చూసినా, మూవీస్ చూసినా? ఎస్ మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఆ లైటింగ్ ఎప్పుడైతే మనకు కంటిలో రెటీనా మీద పడుతుందో, ఎప్పుడైతే లైటింగ్ రెటీనా మీద పడడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మనం మెలటోనిన్ ఉత్పత్తికి ఔషధాన్ని ఇస్తూ మళ్ళీ యాంటీగా మనం మెలటోనిన్ ఉత్పత్తి కాకుండా మనం లైటింగ్ ఫోకస్ చేసుకోవడం వల్ల ఆశించిన ఫలితం కలగదండి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా రాత్రిపూట వీలైనంత వరకు వీటన్నింటినీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిదండి. రైట్. చాలా చక్కగా చెప్పారండి. సో చాలామందికి నిద్ర పట్టట్లేదు అనుకునే వాళ్ళకి ఇలా కనుక ఈ ఔషధాన్ని రెగ్యులర్గా వాడితే మంచి రిజల్ట్ ఉంటుందని తెలుసుకున్నారు కదా. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం డిస్కస్ చేస్తా. వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.